జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము 89. శ్రీరాముని సైన్య విస్తీర్ణాన్ని, వీరులను, రామలక్ష్మణుల బలం గురించి సుఖచారణులు రావణుడికి నివేదించుట. శ్రీరామునితో ప్రాణభిక్షను తీసుకున్నటువంటి సుకుడు, చారణుడు ఇద్దరు కూడా వెళ్ళి రాముల వారు చెప్పినటువంటి సందేశాన్ని తీసుకుని వెళ్ళి రావణుడి ముందు దిగారు. రావణుడు వారిని చూసి సంతోషంగా, సుఖ చారణ దూతలారా వచ్చారా, మీరు సమగ్రంగా శ్రీరాముని సైన్యాన్ని మదించారా, లెక్కించారా, ఆ వీరుల వివరాలు తీసుకున్నారా, వారి పథకాలు ఏమిటో, వారి బలం ఏమిటో తెలుసుకున్నారా, నాకు త్వరగా చెప్పండి అని రావణాసురుడు అడిగాడు సుకుడిని, చారణుడిని. సుకుడు, చారణుడు ఇద్దరు కూడా రావణుడికి నమస్కరించి, ప్రభు, మీ ఉత్తర్వు మేరకు మేము మారు వేషాలలో వెళ్ళి శ్రీరాముని సైన్యంలో చేరాము. ఆ శ్రీరాముని సైన్యం అంతా కూడా వానర భల్లూక సైన్యం, వారందరినీ కూడా సమకూర్చింది సుగ్రీవుడు. వారి సైన్యము ఇంత అంత అని మేము చెప్పలేము. మేము వానర రూపంతో మారువేషాల్లో ఆ సైన్యంలో ప్రవేశించి కలయదిరిగాం. అయితే మమ్మల్ని మీ సోదరుడైనటువంటి విభీషణుడు గుర్తించాడు. మమ్మల్ని బంధించి పెడరెక్కలు కట్టి తీసుకుని వెళ్ళి రాముల వారి పాదాలపైన పడేశాడు. మమ్మల్ని సంహరించవచ్చని కూడా చెప్పాడు. కానీ శ్రీరాముడు పరమధర్మాత్ముడు, మమ్మల్ని సంహరింపక గూఢచారులను తెలిసి కూడా మమ్మల్ని శిక్షించకుండా కాపాడాడు, రక్షించాడు. అతడు పరమధర్మాత్ముడు ప్రభు. ఇలా అంటుంటే రావణుడికి ఒళ్ళు మండుతుంది లోపల. అయినా వీళ్ళు ప్రాణాలు మిగిల్చాడు కదా రాముల వారు. ఆ యొక్క అభిమానంతో చెప్తున్నారు రాముల గురించి. అభిమానం చెప్పినా కూడా రాముల వారి గురించి ఏది తప్పు మాట చెప్పట్లేదు, వీళ్ళు నువ్వే చెప్తున్నారు. ప్రభు శ్రీరాముడు ధీరోదాత్తుడు, మహావీరుడు. అతని తమ్ముడు లక్ష్మణుడు అతనికి సమానమైనటువంటి వీరుడు. వారి వద్ద లేని అస్త్రశస్త్రములు ఏవి ఇంకెక్కడ లేవు. వారి వద్ద అన్ని అస్త్రశస్త్రములు ఉన్నవి. వారు మహావీరులు, దృఢకాయులు, దృఢచిత్తంతో ఉన్నవారు అని చెప్తూ, ప్రభు శ్రీరాముడు మాకు ఒక సందేశాన్ని ఇచ్చాడు మీకు చెప్పమని, అది మీరు చెప్పమంటే చెప్తాం అన్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి అన్నాడు రావణుడు. చెప్తున్నారు, ఓ రావణ, నీవు ధర్మాన్ని విడిచి అధర్మంగా నేను నా సోదరుడు పర్ణశాలలో లేని సమయంలో నా భార్య పరమ పావని సీతను దొంగతనంగా ఎత్తుకుపోయావు. నీకు ఇది ధర్మము కాదు, అధర్మము. కనుక రావణ యుద్ధము లేకుండా, ప్రాణ నష్టము లేకుండా నీకు ఒక సలహా ఇస్తున్నాను. నా సందేశాన్ని చక్రంగా విను. నేటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ధర్మంగా ప్రవర్తించి నా భార్య సీతను సగౌరవంగా తెచ్చి నాకు అప్పగించు. నన్ను శరణు వేడు. నన్ను శరణు వేడిన వారిని నేను తప్పగా కాపాడుదును. వారి ప్రాణములకు హాని చేయను. ఇట్లు నువ్వు చేయకపోతేవేని, నిన్ను, నీ పరివారాన్ని, నీ లంకను, నీ కోటను నా బలీయమైనటువంటి మహాష్టముల శస్త్రములతో సర్వనాశనం చేయుదును. నీ ప్రాణాలను తప్పక హరింతును. ఇది తప్పదు. నీవే నిర్ణయించుకును. సీతాదేవిని సగౌరవంగా నాకు అప్పగింతవా, లేక నా అస్త్రశస్త్రములకు నీవు, నీ లంక, నీ పరివారము నాశనం అవుదురా, నిర్ణయించుకును అని చెప్పారు ప్రభు అని చెప్పారు. రావణుడు కోపంతో గుడైపోయి, దుర్మార్గుడికి ఇంతటి కండకావరమా అని అంటూ, ఇంకా చెప్పండి అంటాడు రావణుడు. ప్రభు, ఆ శ్రీరామ లక్ష్మణులను ఇంద్రుడు కానీ, కుబేరుడు కానీ, వరుణుడు కానీ, యమధర్మరాజు కానీ గెలవలేరు. అంతటి మహావీరులు.
దానికి తోడుగా నీ సోదరుడు విభీషణుడు మహావీరుడు, సుగ్రీవుడు మహావీరుడు, హనుమ ఇతరులు జయంప వీలు కానివాడు, అంగదుడు, ఇలాంటి వీరులు చాలామంది ఆ సైన్యంలో ఉన్నారు. అందరూ కూడా సుమారుగా హనుమ సమానమైనటువంటి బలము గలవారే. వారిని గెలవడానికి మనం సరిపోమని మా యొక్క విజ్ఞప్తి. ఆ ప్రభువు ఇచ్చిన ప్రాణ భిక్షతో వచ్చి మీకు విషయాన్ని తెలియజేస్తున్నాం. మనం వీలైతే ఆ శ్రీరామునికి శరణు వేడి ప్రాణాలు దక్కించుకునుట చాలా ఉత్తమం. మాత సీతను వారికి అప్పగించుట ఉత్తమం అని చెప్తూ, మహారాజా సుగ్రీవుని సైన్యాన్ని లెక్కించుట మా వల్ల కాదు కదా, ఎవరి వల్ల కూడా కాదు, ఎవరి తరము కాదు. ఎంత వానర బల్లూకు సైన్యం ఉన్నదంటే దాదాపుగా 1,00,000 కోట్ల సైన్యం అని అనుకున్నాం, కానీ కాదు. వారి సైన్యము 1,00,00,000 మహావాఘములుగా మేము లెక్కించి నిర్ణయించుకున్నాం. అంతటి గొప్ప సైన్యాన్ని మనం గెలవలేము. మన సైన్యము 32 కోట్లు మాత్రమే. ఇంకా ప్రభు ఆ సైన్యంలో ఉన్నటువంటి వానర భల్లూకాలకి వజ్రతుల్యమైనటువంటి గోళ్ళు ఉన్నవి. ఆ గోళ్ళు మన బల్యముల కంట బలమైనవి. 1,00,00,000 మహావాగముల ఆ సైన్యాన్ని మనం గెలవటం మన సాధ్యము కాదు ప్రభు. అక్కడ వీరులు చెప్పాలంటే అందరూ వజ్రకాయులే. హనుమ, విభీషణ, సుగ్రీవ, అంగద, జాంబవంత, వృషభ, నీల, కుముద, శతవలి, కేసరి, పవనుడు, గజుడు, ఆర్కుడు, గంధమాదనుడు, సుషేహనుడు, నలుడు, దధీముఖుడు, ప్రజంగుడు, రంభుడు, రవసుడు అను మహావీరులు దాదాపుగా మా లంకను నాశనం చేసి వెళ్ళినటువంటి హనుమకు సమానమైన వీరులే. వీరందరూ కూడా అంత గొప్ప వీరులే. ఇంకా శ్వేతుడు, శరభుడు, వినతుడు, క్రోధనుడు, గవయుడు వీరంతా మహా యాదవ వీరులు. దంబుడు, సన్నాధనుడు, కథనుడు, ప్రమాది, గవాక్షుడు, కేసరి, మైందకుడు, ద్యూతుడు మొదలగు మహావీరులు ఆ సైన్యంలో నాయకులుగా ఉన్నారు. వారిని మనం గెలవ శక్యము కాదు. ఎందుకంటే ప్రతి వీరుడు కూడా మా లంకను నాశనం చేసి వెళ్ళిన హనుమకు సమానమైన వీరులు. వారికి ఉన్నటువంటి ఆయుధములు, ముఖ్యంగా గోళ్ళు, ఆ గోళ్ళు వజ్ర సమానమైనటువంటి శూలముల వలె ఉంటాయి. వారి యొక్క కండరాలు చూస్తే బలిష్టమై ఉన్నాయి. మహాబలులు. అంతమంది సైన్యాన్ని మనం గెలవటం మన వల్ల కాదు ప్రభు. తమ దయించి శ్రీరామునికి శరణు తీసుకొని మాత సీతను గౌరవంగా ఆ రాముల వారికి అప్పగించి యుద్ధాన్ని నివారించండి, ప్రాణ నష్టాన్ని నివారించండి అని ఇద్దరు ఒకే గొంతుతో చెప్పారు. ఒక లెక్క ప్రకారము శ్రీరాముని యొక్క సైన్యము 1,00,00,000 మహావాఘములు, అంటే 10⁻69 అంతమంది కోట్ల సైన్యము, వానర సైన్యము రామునికి ఉన్నది అని చెప్తున్నారు. జై శ్రీమన్నారాయణ.